ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చూడండి, ఈరోజు మన జీవితం దేనికి పనికిరాని విధంగా ఉండుండొచ్చు. మనకి ఎన్నో అనారోగ్యాలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు కూడా ఉండుండొచ్చు. కానీ ఆయన మనకి ఏమని సెలవిస్తున్నారు? నీవు కన్నీళ్లు విడచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆయన మనల్ని బాగు చేస్తారంట, మన జీవితాల్ని బాగు చేస్తారు. ఎలాంటి అనారోగ్యం నీకున్నను ఆయన ప్రతి విధమైన వ్యాధిని బాగు చేస్తాను అని చెప్తున్నాడు. ఇంకా ఇలాంటి దేవుడు, సర్వసృష్టికర్త, మనల్ని అతి మిక్కిలిగా ప్రేమించుచున్న దేవుడు మనకు తోడుండగా మనము ఏ విషయం గురించి ఎందుకు భయపడాలండి? ఎలాంటి విషయానికైనా మనం ఎందుకు భయపడాలి? ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే నిమిషం మాత్రమే ఆయనకు చాలు. అలాంటి దేవుడు మనకున్నాడు కనుక మనం దేని గురించి కూడా భయపడకూడదంట. చేయాల్సిన పని ఏంటి? మనము ఆయనకి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనని అంగీకరించి ఆయన మనల్ని బాగు చేస్తారంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఈరోజు మీ జీవితాలను బట్టి ఏంటి నా జీవితం అని కానీ, ఏంటి నా సమస్యలని కానీ, ఏంటి నా అనారోగ్యం అని ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుచున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన ప్రార్థనని ఆలకిస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇస్తున్నారు, నేను మిమ్మల్ని బాగు చేస్తానని. కాబట్టి విశ్వాసం మాత్రం ఉంచి ప్రార్థన చేయండి. మన జీవితాల్లో మనం విజయాల్ని పొందుతాం, అద్భుతాల్ని చూస్తాం. దేవుడు ఈ దినవాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్.